భయ్యా ఫస్ట్గా హ్యాపీ బర్త్డే అశ్విన్ అన్న. నీ పుట్టినరోజు సందర్భంగా సినిమా చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఒక బ్లాక్ బస్టర్ లాంటి మూవీ చూడడం కూడా చాలా సంతోషంగా ఉంది యాజ్ ఎ ఫ్యాన్ ఫాలోవర్గా. సినిమా విషయానికి వెళ్తే శివం బజే త్రూఅవుట్ సినిమా డైరెక్టర్, హీరో, హీరోయిన్, టెక్నీషియన్తో పాటు ఆ దేవుడు ఆశీస్సులు కూడా వీళ్ళకు ఉన్నాయి అనే ఫీల్ అయితే నాకు అనిపించింది. ఎందుకంటే త్రూఅవుట్ సినిమా అంతా శివయ్య మీదే భారం అన్నట్టు సినిమా నడుస్తుంది. సినిమా స్టార్టింగ్ నుంచి సరదాగా స్మాల్ లవ్ స్టోరీతో, మంచి మ్యూజిక్తో, మంచి పంచెస్తో, మన నైపరాది పంచెస్తో సరదాగా సాగుతుంది సినిమా. ఏంట్రా సరదాగా వెళ్ళిపోతుంది, ఇదేనా శివుడి గురించి ఏదో చెప్పారు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ వెంటనే ట్విస్ట్ వస్తుందన్న. ఆ ట్విస్ట్ వచ్చినప్పుడు ఉంటుంది ఎగ్జైట్మెంట్ వేరే హైక్కి తీసుకెళ్ళిపోయాడు డైరెక్టరు. ఎందుకంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేయం, అరే సినిమా అంటే నార్మల్గా ఏదో ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని వెళ్ళిపోతారు అనేలాగా చేశాడు. కానీ బట్ ఇందులో శివయ్యతో పాటు ఇంకా చాలా కొన్ని కాన్సెప్ట్లు ఇన్వాల్వ్ చేయడం చాలా బాగా అనిపించింది. నార్మల్గా సాధారణంగా దేవుణ్ణి ఎక్కువగా పూజించి తలుచుకునే వాళ్ళు వెనకే దేవుడు ఉంటాడు అని చాలామంది అనుకుంటారు. బట్ దేవుడిని ఎప్పుడూ తలుచుకునే వాళ్ళు వెనక ఖచ్చితంగా ఉంటాడు. అది ద్వేషించినా ప్రేమించినా ఎప్పుడు దేవుడు ఉంటాడు అనే పాయింట్ కూడా దీంట్లో చూపించడం జరిగింది. ఇంకొకటి, మన తిండి తింటూ, మనతో ఉంటూ, మనతో బ్రతుకుతూ, మన గాలి పీలిస్తూ వేరే దేశాలకో లేకుంటే వేరే వీటి కోసం పనిచేసే చాలామందిని కుక్కలతో పోల్చారు. అది నాకు వేరే లెవెల్ అనిపించింది. నాకు నిజంగా వేరే లెవెల్ అనిపించింది. ఎందుకంటే మనం తిండి పెట్టే కుక్కే విశ్వాసంగా ఉంటుంది. మన దేశంలో పుట్టి పెరిగి వేరే దేశాలకి పనిచేస్తున్న వాళ్ళని ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మేబీ సినిమాలోనే కాదు, రియాలిటీ కూడా జరుగుతున్నాయి అవి. సో నేను చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కటి సినిమా చూడాలి. మనం దేశం కోసం ఏం చేయకపోయినా పర్లేదు, దేశానికి నష్టం చేయకపోతే చాలు అనే ఫీల్ వచ్చింది. అండ్ ఇంకోటి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందన్న, వేరే లెవెల్ ఉంటుంది అసలు. సెకండ్ హాఫ్ స్లోగా అక్కడక్కడ కొన్ని సీన్లు ఏదో కొంచెం స్లోగా వెళ్తుంది అనే ఫీల్ వచ్చినా కూడా సినిమా ఓవరాల్గా చాలా బాగుంటుంది. మెయిన్గా క్లైమాక్స్ గురించి చెప్పుకోవాలి. క్లైమాక్స్లో ఆ శివుడే వచ్చి తాండవం ఆడాడేమో అనే ఫీల్ వస్తుందన్న. వాళ్ళు చూపించిన విజువలే కానీ, ఆ ఫైట్స్కి కానీ నేనైతే ఫిదా అయిపోయాను నిజంగా. అశ్విన్ అన్నకి ఇలాంటి ఫైట్స్ ఎప్పుడు పడలేదేమో, ఈ సినిమా పడలేదు. ఈ సినిమాలో మాత్రం అదే హైలైట్ అని నాకు అనిపించింది. సో దయచేసి థియేటర్లకు రండి. థియేటర్కి వస్తేనే మంచి సినిమాలు వస్తాయి. డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. అండ్ వన్ మోర్, శివయ్య, మేమంతా కోరుకునేది ఒకటే, మాతో పాటు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అండ్ మా అశ్విన్ అన్నను కూడా చల్లగా చూడు. అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం డూ ఫాలో సర్దార్ బాలు. థ్యాంక్ యూ.